రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అధ్యక్షతన సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి డైరెక్టర్లు, సంఘం సభ్యులు, రైతులు పాల్గొని సంఘం ఖర్చులు అభివృద్ధి సభలో సీఈఓ కృష్ణ సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా పైలట్ ప్రాజెక్టులో భాగంగా సింగిల్ విండో పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించడంను సంఘ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వం పునరాలోచించి సింగిల్ విండో ఇప్పుడు పరిధిలో 12 కేంద్రాలు ఉండగా అందులో 6 కొనుగోలు కేంద్రాలైనా కేటాయించాలని రైతులు, సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి వినతి పత్రం అందిస్తామన్నారు. అలాగే సంఘం కొందరి పార్టీ నేతలకు సహకరిస్తుందని సభలో ఓ రైతు లేవనెత్తగా చైర్మన్ బాపురావు సంఘం మన అందరిది, ఏ పార్టీలకు సహకరించేది లేదని అన్నారు. అనంతరం చైర్మన్ బాపురావు మాట్లాడుతూ పోతుగల్ సహకార సంఘం దినదినము అభివృద్ధి చెందుతూ ఉమ్మడి జిల్లాలో ఏ గ్రేడ్ సాధించి రైతుల సంఘ సభ్యుల సహకారంతో పంట రుణాలు, దీర్ఘకాలిక కారణాల వ్యక్తిగత వ్యాపార రుణాలను అందిస్తూ 29,58,00,000 రూపాయలలో సంఘం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, గన్నె నరసింహులు, కట్టా బాపురావు, సతీష్ చంద్రరావు, వెన్నమనేని లక్ష్మణరావు, కుర్రా కీర్తన, సురభి మాధవరావు, గంభీరావుపేట బాలమల్లు, ఐనేని వెంకట్రెడ్డి, బైరి శ్రీనివాస్, గన్నె మల్లవ్వ, కార్యదర్శి కృష్ణ, సంఘం సిబ్బంది, వివిధ పార్టీ నాయకులు, రైతులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. కాపాడడానికి మీరందరూ కూడా సహకరించడానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇక ముందు కూడా పార్టీలను ఎప్పుడు కూడా దయచేసి ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు, సొసైటీని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు నెహ్రూ హయాంలో ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నెహ్రూ గాని, ఇందిరాగాంధీ కానీ అందరూ కూడా సొసైటీని కాపాడడానికి ప్రయత్నం చేశారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఇవాళ అమిత్ షా ఆయన అప్పటి నుంచి కూడా సొసైటీల గురించి పట్టుంది కాబట్టి సొసైటీలో కాపాడాలి. ప్రతి విలేజ్ కి అంటే మేజర్ గ్రామ పంచాయతీలకు కూడా సొసైటీలు ఏర్పాటు చేసి చేయాలని చెప్పి చేసిండు. అంటే ఎందుకు చేసిండు ఆయన? ఒక సొసైటీ అంటే ఒక రైతులది, రైతులకు ఉండే హక్కు అది. రైతులను కాపాడుకునే మనం కొన్ని సొసైటీ ఉంటే సొసైటీలో ఏదైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళు రైస్ మిల్ వాళ్ళతో మాట్లాడి మనం తొందరగా రైతులకు మేలు జరిగేటట్టు, డబ్బులు తొందరగా పడేటట్టు ఇలా చేస్తున్నారు. కాబట్టి అలాగే సొసైటీ పాలకవర్గానికి కాకుండా ఉద్యోగులకు ఉన్నటువంటి జీతభత్యాలు అందటానికి కూడా ఉపయోగపడుతుంది. సేవలు అందిస్తున్న ధాన్యం కొనుగోలు విషయంలో మొత్తం ఐక్యతలకి కూడా మనకు 50% మనకు 12 కొనుగోలు కేంద్రాలు, కనీసం ఒక 6 కొనుగోలు కేంద్రాలను మనకు కేటాయించి సేమ్ సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత అక్కడ శ్రీధర్ బాబు గారిని, తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని అందరూ కూడా కలిసి కేటీఆర్ గారు కూడా విన్నవించడం జరిగింది. చెప్పండి సార్ ఇట్లా అని చెప్తే ఇంతవరకు అయితే మనకు ఏం లేదు. ఇప్పుడు వివరాల్లో కూడా రాత్రి మళ్ళీ 50% మహిళా గుళ్ళకు, 50% సొసైటీకి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారట. మా ఇంతకుముందు వివరాలు చైర్మన్ నాకు చెప్పిండు. అక్కడ కూడా ఫుల్ పేమెంట్, ఫుల్ లాంచ్ చేయండి, లేకపోతే 50-50 వాళ్ళకో సగం మనకో సగం అని ఇస్తే బాగుంటుంది అనేది తీర్మానం చేసి పంపుదాం. తర్వాత నేనే కలెక్టర్ గారు తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటాం. దీర్ఘకాలిక రుణాలు 14,12 లక్షలు తీసుకున్నాం. బంగారు రుణములు 1,52,00,000. తర్వాత వాహన రుణములు 11,13,000. వ్యక్తిగత రుణములు 5,65,000. తర్వాత చిరు వ్యాపారాలు 7,71,000. తర్వాత మార్టిగేజ్ రుణం 50,64,000. మనం 29,58,00,000 రూపాయలు మనం రైతులకు వివిధ రకాల లోన్ ఇవ్వడం జరిగింది. అంటే టర్నోవర్ ఇప్పుడు మనము 30 కోట్లు చేరుకున్నాం. మన టర్నోవర్ దాదాపు 29,58,00,000 అంటే 30 కోట్ల ఉన్నది. ఒకప్పుడు మనం 2013లో పార్టీ తీసుకున్నప్పుడు దీని టర్నోవర్ 2 కోట్లు. ఇప్పుడు 2025కి వచ్చే వరకు మన టర్నోవర్ 30 కోట్లకు ఇచ్చేది. మనం తెచ్చుకున్నప్పుడు 28,21,00,000. అంటే దగ్గర మనమే 1 కోటి చిల్లర రైతులకు మనం ఎక్కువ మా సొసైటీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాల ప్రాపర్టీస్ సంపాదించి మనం 1 కోటి రూపాయల లాభాల్లో మనం ఏ గ్రేడ్లో నడుస్తున్నాం. ఇది మీకు నిదర్శనం ఈ యొక్క బుక్, ఈ యొక్క ఇది ఆడిటింగ్ రిపోర్ట్. ఇదేదో మేము రాసింది కాదు, ఎవరు రాసింది కాదు. ప్రతి సంవత్సరం ఆడిటింగ్ ఉంటుంది. ఆడిటింగ్లో గ్రేడింగ్ ఉంటుంది. ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేది కూడా ఉంటుంది. మనం ఫస్ట్ సి గ్రేడ్ ఉంటే ఇప్పుడు ఏ గ్రేడ్, ఏ ప్లస్ మెయింటైన్ చేస్తున్నాం మనం ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం. ఈ ఆడిటింగ్ అనేది మన సహకార సంఘం యొక్క పాలకవర్గానికి ఒక పరీక్ష. అందులో ఏమున్నది, ఏం కదా అని వాళ్ళే రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి దయచేసి మీకు సహకార సంఘం మీద ఎలాంటి అపోహలు కానీ, సందేహాలు కానీ ఏవి కూడా మీరు అనేలా భావించద్దు. ఎందుకంటే మనకు మంచి పొజిషన్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోనే పోతుగల్ సహకార సంఘానికి మీ అందరి సహకారం వల్ల మంచి పొజిషన్లో ఉన్నాం. అటు నాబార్డు దగ్గర కానీ, ఇటు జిల్లా బ్యాంక్ కానీ, అటు ప్రెస్కాబ్లో కానీ
మన సహకార సంఘానికి మంచి గ్రేడింగ్ ఉన్నది, మంచి ఎంత లోన్ అంటే అంత మనకు నాబార్డు అన్లిమిటెడ్ లోనింగ్ ఇస్తుంది. ఇప్పుడు 10 కోట్లు కాబట్టి 10 కోట్లు కూడా మన సహకార సంఘానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డబ్బులు లోనింగ్ ఉండేది రైతులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైతులకు ఒకప్పుడు కార్ లోన్ కావాలంటే 2 వీలర్ లోన్ కావాలంటే ఇచ్చేది ఓన్లీ క్రాప్ లోను, ఎల్డీ లోను. ఇప్పుడు మనం ఏ లోన్ అంటే లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పోతుగల్ సహకార సంఘాన్ని ఈ విధంగానే అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఈరోజు రేపుంటాం, రేపు ఇంకో వస్తారు, అందరూ కూడా మనం సహాయ సహకారం అందించాలి. ఈ సహకార సంఘాన్ని ఏదైనా ఉంటే మనస్పర్ధలు ఉంటే మన వాళ్ళు మనం మాట్లాడుకుందాం, ఏదైనా చేద్దాం. కానీ దయచేసి సహకార సంఘాన్ని మాత్రం మీ అందరికీ సహకరించండి. ఇంకా ముందు పోతుంది, ఇంకా దీనికి భవిష్యత్తు ఉంది. ఇంకా చాలా ఇప్పుడు ధర్మేంద్ర గారు